ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి బాహుబలి 2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి ముందు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు కొద్దిగా అహంకారపూరితంగా ఉన్నాయని చాలా మంది భావించారు ఇండస్ట్రీలో. కానీ ఆ వ్యాఖ్యలపై ఇండస్ట్రీలో ఎవరూ పెద్దగా స్పందించలేదు. ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి కాస్త గట్టిగానే స్పందించారు ఈ విషయంపై. వేటూరి, సిరివెన్నెల సీతారామశాస్త్రి తరువాత తెలుగు సాహిత్యం నిద్రావస్థలోకి వెళ్ళిందని చెప్పారు కీరవాణి. దీనిపై రామజోగయ్య శాస్త్రి స్పందిస్తూ పాతవన్నీ మంచివి, కొత్తవన్నీ మంచివి కాదు అనే పద్ధతి కరెక్ట్ కాదని, పాత పాటల్లో అయినా కొత్త పాటల్లో అయినా మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి, అది మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది. ప్రేక్షకులు ఎప్పుడు మంచి సాహిత్యం రాసే గేయ రచయితలను సింహాసనంపై కూర్చోపెడతారని చెప్పారు. సాధారణ ప్రేక్షకులు, మాస్ జనాల స్థాయిని పెంచే త్రివిక్రమ్, కొరటాల శివ లాంటి ఎంతో మంది దర్శకులు ఉన్నారు. మంచికి డిమాండ్ ఎక్కువ. దర్శకులను మంచి సినిమాలు తీయాలని డిమాండ్ చేస్తే వాళ్ళు మంచి పాటలు రాయాలని మమ్మల్ని డిమాండ్ చేస్తారు. అప్పుడు ఇండస్ట్రీ స్టాండర్డ్స్ పెరుగుతాయి. ఇదంతా ఒక చైన్ ప్రాసెస్. నాకు కీరవాణి గారంటే చాలా గౌరవం ఉంది, కానీ ఆయన అన్న మాటలు కొద్దిగా బాధ పెట్టాయి. నా తోటి రచయితలు భాస్కర భట్ల, అనంత శ్రీరామ్, శ్రీమణి, చంద్రబోస్ ఇలా ఎంతో మంది రచయితలు చాలా మంచి పాటలు రాశారు. ఎంత కావాలంటే అంతే రాస్తారు. పావలా అడిగితే పావలా అవుట్పుట్ ఇస్తాం, రూపాయి అడిగితే రూపాయి అవుట్పుట్ ఇస్తాం. కానీ ఆ సందర్భానికి మేము ఇచ్చిన పాటతో అన్యాయం మాత్రం జరగదు. కంటెంట్ లేకపోతే ఇండస్ట్రీలో ఎవరు ఎక్కువ రోజులు ఉండలేరు. మా సత్తా ఏంటో మాకు తెలుసు. నేను మా గేయ రచయితల అందరి తరపున మాట్లాడుతున్నానంటూ చెప్పుకొచ్చారు రామజోగయ్య శాస్త్రి. మొత్తానికి కీరవాణి చేసిన వ్యాఖ్యలు ఇంకెన్ని సంచలనాలకు దారితీస్తాయో చూడాలి మరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను.